తెలంగాణను కేంద్రం కనికరించడం లేదు. కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులివ్వడం లేదు. కేంద్ర బడ్జెట్లో కీలక రంగాలకు పైసా విదల్చలేదు. సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ ఎన్నిసార్లు కలిసినా మరెన్నో లేఖలు రాసినా లైట్ తీసుకుంది కేంద్రం. ఏఏబీపీ ఫేజ్ 2 కింద 29 ప్రాజెక్టులకు ప్రతిపాదనలిచ్చింది రాష్ట్రం. ఇందులో ఒక్కటంటే ఒక్కదానికి నిధులు అలాట్ చేయలేదు మోదీ సర్కార్. రాష్ట్రం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులను కేంద్రం లైట్ తీసుకుంటుంది. మన ప్రాజెక్టులకు అనుమతుల దగ్గర నుంచి నిధుల వరకు వివక్ష చూపిస్తుంది. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ రాసిన లేఖ ఇందుకు ఎగ్జాంపుల్ కాగా, ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగమైన యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో పైసా ఇవ్వకపోవడం అందుకు మరో ఉదాహరణ అని అంటున్నారు అధికారులు. ఏఐబీపీ కింద రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు కోరినా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. మొన్నటి కేంద్ర బడ్జెట్లోనూ రాష్ట్రానికి ఏఐబీపీ కింద కేంద్రం పైసా ఇవ్వలేదు. ఏఐబీపీ ఫేజ్ 2 కింద రాష్ట్రంలోని 29 ప్రాజెక్టులకు నిధులివ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జనవరిలోనే విజ్ఞప్తి చేసింది. అందులో దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ, రాజీవ్ బీమా, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, నీలం, పాల్వాయి వాగులు, సీతారామ, సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, మోడికుంట వాగు, చిన్న కాళేశ్వరం, చెనాక కొరాటా బ్యారేజీ సహా 29 ప్రాజెక్టులను అందులో చేర్చింది. ముఖ్యంగా 3 ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని నిరుడు కోరింది. ములుగు జిల్లాలోని మోడికుంట వాగు ప్రాజెక్టుకు 463 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు 233 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలోని చెనాక కొరాటా బ్యారేజీకి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కోసం 172 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. ఆ 3 ప్రాజెక్టులకు కలిపి 868 కోట్ల నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. వాటిని సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీలించి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు 233 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే తీరా ఇప్పుడు ఒక్క పైసా కూడా ఆయా ప్రాజెక్టులకు నిధులివ్వలేదు. ఏఐబీపీ కింద ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదాలు వచ్చాయి. కానీ కేంద్రం మాత్రం మన ప్రాజెక్టులను పట్టించుకోలేదు. నిరుడు రాసిన లేఖకు కొనసాగింపుగా ఈ నెలలోనూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాయగా ఇప్పుడే నిధులు ఇవ్వలేమన్నట్టుగా ఆయన రిప్లై ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఒకానొక దశలో ఏఐబీపీ కింద చేర్చే ప్రతిపాదనలుండగా అసలు ఆ ప్రాజెక్టు డీపీఆర్కే క్లియరెన్సులు ఇప్పుడు ఇవ్వబోమంటూ ఆ లేఖలో కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. ఏఐబీపీలో చేర్చిన చిన్న కాళేశ్వరం, చెనాక కొరాటా, ఇంటిగ్రేటెడ్ సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను సిడబ్ల్యూసీ పరిశీలించిందని, వాటి ఫైళ్లను మళ్లీ రాష్ట్రానికి పంపిందని ఆ లేఖలో పేర్కొంది. ఈ లెక్కన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇస్తామన్న నిధులను ఇవ్వకుండా కేంద్రం చేతులెత్తేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మనకు నిధులిచ్చేందుకు చేతులెత్తేస్తున్న కేంద్రం ఏపీకి మాత్రం అడిగిందే తడువుగా నిధులు మంజూరు చేస్తుంది. పీఎంకేఎస్వై కింద 5 ఏళ్లలో ఆ రాష్ట్రానికి 1326 కోట్లను రిలీజ్ చేసింది. అయితే ఏఐబీపీ కింద ఏపీ ఎలాంటి దరఖాస్తులు పెట్టుకోకపోవడంతో దాని కింద నిధులు మంజూరు చేయలేదు. కానీ అదే పీఎంకేఎస్వైలో భాగమైన వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ పర్ డ్రాప్ మోర్ క్రాప్ కింద ఆ నిధులను రిలీజ్ చేసింది. పీడీఎంసీ కింద 946.42 కోట్ల నిధులు ఇచ్చింది. అదే డబ్ల్యూడీసీ కింద 13 జిల్లాల్లోని 59 ప్రాజెక్టులకు 380.76 కోట్ల ఫండ్స్ మంజూరు చేసింది. హర్ ఖేత్ కో పానీ, రిపేర్, రినోవేషన్, రీస్టోరేషన్ కింద మరో 42.432 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.